మీ తమ్ముడికి పక్షవాతమా? అమ్మమ్మ చూడటానికి వెళ్ళాలి, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో. నువ్వు నా గురించి చూడకు. నాకు వెనకింటి విశాలాక్షి, ముందుంటి పంకజాక్షి, పక్కింటి శుభలక్ష్మి అందరూ ఉన్నారు కదా, తాళాలు ఇచ్చి వెళ్ళిపో. ఓకేనా? ఉంటానా? రైట్. నా గురించి బయటపడుకో. అమ్మయ్య అన్ని సెటిల్ అయిపోయి ఈ బస్ స్టాండ్ నువ్వు సిగరెట్ ఎలిగేటర్ మర్చిపోయాను. మళ్ళీ ఎక్కడ ఉందో వెలిగిస్తాను. ఇది ముట్టకుంటుంది గాలి. నీకు తెలుగు, వీడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఇప్పుడు తెలుగు రానివాడికి హిందీ రానివాడు నేను చెప్పడం గ్రేటే. ఏం లేదురా, తిన్నగా వెళ్తావు. అబ్బో తిన్నా తిన్నా. మళ్ళీ కుడిపక్క వెళ్తావు, మళ్ళీ తిన్నగా వెళ్తావు, తిన్నా మళ్ళీ కుడిపక్క వెళ్తావు. అక్కడ ఆకుపచ్చ మేడ ఉంటుంది. మేడ పేడ కాదు, ఎనుకో మేడ 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 పోలేరా. అక్కడ కిల్లి బెడ్ ఉంటుంది, సోడా తాగి. మాదే మా బామ్మర్దే, డబ్బులు ఇచ్చి రోయ్. ధన్యవాదాలు. అదే అడ్రస్. వెళ్ళిపో. ధన్యవాదాలు. వెళ్ళిపో. అమ్మయ్యా చంపేశాడు బాబు. మూడో చెడిపోయింది. ఈ రాంబాబు ఎక్కడున్నాడో ఏటో. రాంబాబు మోటార్ సైకిల్ తిరుగుతుంటే అప్పపేట దగ్గర బెట్లు పెట్టుకున్నావా? మోటార్ సైకిల్తో సహా పడుకున్నావా? కూరే మోటార్ సైకిల్ కన్నా ఇప్పుడు ముఖ్యం ఏంటంటే మనకు మందు బిర్యానీ ముఖ్యంరా. ఆ రెండు పట్టుకుని వచ్చి అర్థమైందా? అదే అదే ఓకే అన్న. రైట్. ఆవిడ ఫోన్ చేస్తుంది. ఏంటి చెప్పా? ఏంటి తాళాలు నువ్వు ఇచ్చేలోపు కన్నా మీ అమ్మ నాన్న, మీ తమ్ముడు, మీ అన్నయ్య అందరు కలిసి ఆటో అవుతుంది మన ఇంటికి వచ్చారా? వాళ్ళందరికీ బిర్యానీలు చికెన్లు తేవాలా? ఒక్కడే షాకు. ఇది రివర్స్ అయిపోయింది. ఈడాడ బట్టలు పడిపోయినాడు. మా ఆవిడ తిరిగి ఆలోచించారట, ఈయన సిగరెట్ ఏది ఏంటి తోచుకుంటుంది. ఈ సిగరెట్ మోక్షం లేదండి మొత్తానికి. వీడు ఇప్పుడు వస్తాడే రాంబాబు. ఒరే రాంబాబు రారా. వచ్చావా? నీకు అర్థం కాలేదు, నీకు చెప్తాను ఉంటారా? చెప్తాను చెప్తాను. తిన్నగా వెళ్తావా? ఎడం పక్కెళ్ళు, మళ్ళీ కుడికెళ్ళు. అక్కడ పెద్ద గుయ్యి ఉంటుంది, గుయ్యి ముయ్యి అందరు గెంతి. అదే నీ అడ్రస్. గొయ్యి నీళ్ళు గెంతేటోడు ధన్యవాదమా? వీడికి ఎలాగర్థమైందా? కర్మరా బాబు. వెళ్ళు సరిపెత్తాను. రాంబాబు ఏంటి బిర్యానీ పట్లో పట్టుకుని వస్తుంటే కుక్కలు కలిసాయా నేను? రాంబాబు బిర్యానీ కూడా కుక్కలు తీసేయా? మరి నువ్వు నాకెందుకురా? గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయిపో. నువ్వు మీ ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఏంటే మీ నాన్నకి గుండెకాయ కావాలా? మీ అన్నయ్యకి లివర్ కావాలా? మీ తమ్ముడికి కావాలా? నన్ను తినేయండి, పట్టుకుని నన్ను తినేయర్రా. చేస్తానే చేస్తానా? ఇదేట్రా బాబు ఇలాగైపోయింది. నా సిగరెట్ ఏది? అమ్మ ఇక్కడ ఉందిరా. ఈ సిగరెట్ ఎలాగదో రాంబాబు పరిస్థితి ఎలాగైపోయింది. ఇది పట్టుకోండి. నీకు అడ్రస్ అర్థం కాదు. రాంబాబు హాస్పిటల్ జాయిన్ అయిపోయాడు. మా ఆవిడ పుట్టినందుకు వచ్చారు. ధన్యవాదాలు. ఇలా రారా. ఇట్లా అక్కడ క్యాలెండర్ వైర్లు ఉంటాయి, దాన్ని పట్టుకుని అదే నీ అడ్రస్. వెళ్ళిపో. నేను ఏంటి అడ్రస్ చెప్తాడు? బేబే అంటే అడుగు బేబే అంటాడు. కర్మరా బాబు. రాంబాబు హాస్పిటల్ జాయిన్ అయిపోయావా? 10,000 పంపించాలా? నువ్వు వచ్చి నాకేంటి ఉపయోగం లేదు, నువ్వు అక్కడ చదువు. ఏంటే అర్జెంట్ రాకపోతే ఈ పుట్టింటికి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళేదేంటే నేనే మా పుట్టింటికి వెళ్ళిపోతానే. సన్యాసం వెళ్ళిపోతాను. నీ దిక్కును కూడా చెప్పు నా కోపంటాడు. చూడరా సార్. ఏంటి సార్ సెలవు క్యాన్సిల్ అయిపోయిందా? అర్జెంట్గా హైదరాబాద్ రావాలా? మళ్ళీ 15 రోజులు డ్యూటీయా సార్? ఒరే రాంబాబు నువ్వు హాస్పిటల్లో మా ఆవిడ పుట్టింటి దగ్గర ఆఫీస్ రూమ్ వెళ్ళి రమ్మంటాడు.
నా సిగరెట్ ఇది, నా సిగరెట్ ఎక్కడ ఉంది? అమ్మ దొరికిందిరా. ఈ కుక్కలు, ఈ చండాలం సాబా అదంతా ఉట్టి భ్రమ. అదేంటి వీడేం లేడు ఇక్కడ, ఉట్టిదేనండి భ్రమ. రవిరా, ఈ బస్ స్టాండ్లోనా కండక్టర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి నన్ను పట్టుకుంటా పెట్టరా. ధన్యవాదా. ఒరే నీకు దండం పెడతాను రా, నువ్వు ఉగ్గిరా బాబు, ఉగ్గిరా. లేకండి సార్, లేకండి సార్, ఒకసారి టోపీ వేస్తాను చూడండి సార్. లేకండి సారా అంటే నువ్వు తిరుగుడువే? ఒరే తిరుగుడువే? అంత తెలుగు మాది బొబ్బుడు పెంట సార్, చంపేశారు సార్. ఓరే పెంటోడ ఏమైంది, నా బొబ్బు పెంట చేసావు కదరా. నేను వైజాగ్ బయలుదేరాను సార్. వైజాగ్ బయలుదేరితే ఒక గంట బస్సు లేదని చెప్పారు. అయితే ఈ టైంలో టైంపాస్ ఎలా అవుతుందని చూశాను. ఇంతట్లో మీలాంటి ఒక బగర కూడా దొరికారు నాకు. ఈ బగర ఆ విధంగా నాకు ఈ గంటలో టైంపాస్ అయిపోయింది. సరే నా బస్సు వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. వీడికి బస్సు లేదట, టైం పాస్ కోసం బకరవాడు కావాలట. నేనే దొరికాడు రాడికి. ఒరే రాంబాబు, మా ఆవిడ బస్సు, ఒరే మా బాసు, నేను బకర కట్టినట్రా బాబోయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.